ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్ 5 హీరోయిన్లలో రష్మిక మందన మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. కేవలం తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈమె స్థానం టాప్ 10లోనే ఉంటుంది. నేషనల్ క్రష్ గా యువతకు ఎంతో నచ్చిన హీరోయిన్. అలాంటి ఈ ముద్దుగుమ్మ ఎలాంటి పాత్రలో అయినా అలవోకగా నటించటమే కాకుండా డాన్స్ లో కూడా ఇరగదీస్తుంది. ఏ హీరో పక్కన చేసినా ఏ క్యారెక్టర్ అయినా సరే తనకు సాటి లేరు అనిపించుకుంటుంది. ఇక ఈమె పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకుని పుష్ప 2తో తన నటనను మరింత చూపించింది. దీంతో రష్మిక మందనకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ అయిపోయారు. అయితే ఈ కథానాయిక ప్రస్తుతం వీల్ చైర్ కే పరిమితమైందట. కనీసం కాలు కింద పెట్టి నడవలేని పరిస్థితికి చేరుకుందట. మరి కారణాలేంటో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. రష్మిక మందన పొద్దున లేవగానే తప్పనిసరిగా జిమ్లో వ్యాయామం చేస్తుంది. అలా చేస్తున్న క్రమంలోనే కాలు బెణికి దారుణంగా గాయమైందట. కనీసం నడవలేని పరిస్థితికి వెళ్లిందట. దీంతో ఆమె చేయాల్సిన షూటింగ్లు ఆగిపోయాయి. ప్రస్తుతం రెస్ట్లోనే ఉంది. అలాంటి ఈమె తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షమై కారు దిగి గెంతుకుంటూ వీల్ చైర్ దగ్గరికి వచ్చిందట. ఆ చైర్పై కూర్చోగానే సిబ్బంది ముందుకు తోసుకెళ్లారట. ఈ విధంగా రష్మిక కనీసం కాలు కింద పెట్టలేని పరిస్థితిలో ఉందని, ఆమె కోలుకోవటానికి కనీసం 3 నెలల సమయమైనా పడుతుందని సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన విషయాన్ని కూడా రష్మిక తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులకు చెప్పింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.